భూమి రథమైంది. బ్రహ్మ రథసారథి అయ్యాడు. ఇక మహావిష్ణువు బాణమయ్యాడు. శివుడు రథాన్ని అధిరోహించి గురిపెట్టాడు. అసలు ఇంతటి మహాయుద్ధం ఎందుకయింది? ఈ కథ శివుడు త్రిపురాన్ని సంహరించి త్రిపురారిగా నిలిచిన ఒక కథ. లోకి వెళ్తే తారకాసురుణ్ణి కార్తికేయుడు సంహరించాడు. యుద్ధం ముగిసింది. దేవతలందరూ ఆనందించారు. కానీ బ్రహ్మ మనసులో మాత్రం ఒక చిన్న ఆందోళన. అనుకున్నట్టుగానే కొంతకాలానికి తారకుడి ముగ్గురు కుమారులు విద్యున్మాలి, వీర్యవన, తారకాక్ష బ్రహ్మ వద్దకు వచ్చి అడిగారు. ఒక వరం కావాలని కోరారు. మాకు 3 కోటలు కావాలి. బంగారం, వెండి, ఇనుము. ఎవరూ దాటలేని కోటలు. ఆ 3 కోటలు ఆకాశంలో తిరుగుతూ ఉండాలి. 1000 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఒకే గీతలో నిలవాలి. ఆ ఒక్క క్షణం మాత్రమే ఒక అగ్నిబాణంతో నాశనం చేయగలగాలి అని అడిగారు. బ్రహ్మ దానికి అంగీకరించాడు. అలా 3 మహాకోటలు నిర్మింపబడ్డాయి. వాటినే త్రిపురం అని అంటారు. కొద్ది రోజుల్లోనే ధర్మం తగ్గింది, అహంకారం పెరిగింది, హింస మొదలైంది. లోకాలు మళ్లీ విలవిల్లాడాయి. ఈ వార్త శివుడికి చేరింది. శివుడు కన్నులు తెరిచాడు, చిన్నగా నవ్వాడు. ఇప్పుడు యుద్ధ సమయం. 1000 సంవత్సరాల తర్వాత ఆ క్షణం వచ్చింది. 3 నగరాలు ఒక గీతలో నిలిచాయి. భూమి మహారథమైంది. బ్రహ్మ సారథిడిగా నిలిచాడు. సూర్యచంద్రులు చక్రాలయ్యారు. 4 వేదాలు గుర్రాలయ్యాయి. వాసుకి ధనస్సు తాడయ్యాడు. విష్ణువు అగ్నిబాణమయ్యాడు. శివుడు రథాన్ని అధిరోహించి ధనస్సు లాగాడు. ఒక్క క్షణం, ఒక్క బాణం, త్రిపురం భస్మమైంది. ఆ భస్మాన్ని శివుడి తన నుదుటిపై 3 పవిత్ర గీతలుగా ధరించాడు. ఆ రోజు నుండి ఆయన పేరు త్రిపురారిగా మారింది. ఈ శివరాత్రి మనలోని గర్వం, అహంకారం, అధర్మం ఒక జ్ఞానబాణంతో దహనం కావాలని కోరుకుందాం. ఓం నమః శివాయ.